వెల్కమ్ టు కలాతాడి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీరకాయ తొక్కుతోటి చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బీరకాయ చట్నీ చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశల్లోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: బీరకాయలు ముందుగా బాగా కడిగేసుకుని వాటిని పైన ఉన్నటువంటి చెక్కంతా తీసేసుకొని దానిలో ఉండే పీస్ తీసేసి ఇలా సెపరేట్ చేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ ఒకటి నా దగ్గర ఉంది కాబట్టి వేశాను. అలాగే పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, టమాటాలు కూడా కావాలి. తర్వాత ముందుగా బాండిల్లో ఆయిల్ వేసుకుని క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు వేయించేసి తర్వాత బీరకాయ తొక్కు కూడా వేసి వేయించండి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి మగ్గిచ్చేసుకోండి. ఇవన్నీ మగ్గేటప్పుడే మనము చింతపండు కూడా ఇందులో వేసేస్తే మగ్గిపోతుంది అన్నమాట. చింతపండు కూడా పెట్టేద్దాం దీనిలోని. తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసి వేయించేద్దాము. ఇవన్నీ బాగా మగ్గాలి. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మగ్గుతుంది. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేయండి. దీనిలో వేస్తే బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకుని మగ్గిపోయింది కదా, కాసేపు చల్లారి పెట్టేసుకొని మిక్సీ వేసుకుందాము. చూసారా చింతపండు కూడా ఎలా మగ్గిపోయిందో. వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఇలా మిక్సీ వేసేసామంటే కచ్చాపచ్చాగా ఉన్నట్టు ఉంటుంది. తర్వాత బౌల్ తీసుకోండి. ఆ తర్వాత తాలింపు గింజలన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేయండి. వేసేసి బాగా వేయించండి. తాలింపు గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువ కూడా వేస్తే టేస్ట్ మరింత వస్తుంది. బాగా కలిపేసుకొని ఈ తాలింపుని మనం చట్నీలోకి యాడ్ చేసేసుకోవడమే. కొంచెం కొత్తిమీర కూడా వేయండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ బీరకాయ తొక్కు చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.